జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం గౌరవం ఉన్నా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని బీజేపీ నాయకులు తాడువాయి రామకృష్ణ డిమాండ్ చేశారు. అరండల్పేటలో జరిగిన మీడియా సమావేశంలో భారతీయ జనతా పార్టీ నాయకులు తాడువాయి రామకృష్ణ మాట్లాడారు. పోలీసు అధికారులను గుడ్డలూరుదీసి నిలబెడతానని జగన్మోహన్ రెడ్డి అనడం దారుణమని మండిపడ్డారు. జగన్ కు ప్రజాస్వామ్యం మీద అధికారుల మీద మర్యాద లేదని ధ్వజమెత్తారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా మిర్చియార్డు పర్యటనకు రావటం ఏంటని ప్రశ్నించారు. ఏదైతే నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారో, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాట్లాడేసిన మాటలు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే గత 2019 సంవత్సరంలో అత్యధిక మ్యాండేటరీనిచ్చి గెలిపించినటువంటి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఆ తర్వాత ప్రజా సమస్యలను కానీ ప్రజలకు చేయాల్సినటువంటి కార్యక్రమాలు కానీ తొంగలో దొక్కి ప్రజానాయకులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ చివరికి ప్రజలకు కానీ అపాయింట్మెంట్ ఇవ్వకుండా పరదాలు పెట్టుకొని తిరిగి కనీసం ఒక్కరోజు కూడా సెక్రటేరియట్కి రాకుండా ప్రజల సేవలు గాల్లోకి వదిలేసి నిరంతరము రూములోనే కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి తర్వాత జరిగినటువంటి ఫలితం ఏదైతే అధికారుల మీద జగన్మోహన్ రెడ్డి గారు మాటలు మాట్లాడారో ఆ విధంగా ప్రజలు మొన్న ఎలక్షన్లో ఎన్నికలలో వాళ్ళకి ఆ విధంగా తగిన బుద్ధి చెప్పి 11 సీట్లకు పరిమితం చేస్తే ప్రజాస్వామ్యాన్ని అపహాస్య పాలు చేస్తూ ప్రజాస్వామ్యం మీద ఆయనకి మర్యాద లేదు, అధికారుల మీద మర్యాద లేదు. అధికారులు ఈరోజు చెప్పారు, ఈరోజు ఎన్నికల కోడ్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండంగా ఆయన మిర్చియార్డుకి రావటం చాలా దురదృష్టకరం. అంటే అధికారులను బెదిరించటం, ప్రజలను బెదిరించటం, బట్టలోడ తీసి కొట్టానంటాం, ఇవన్నీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి తగదు. దానికో తోడు ఎక్కడో మరి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుటుంబాన్ని అవమానపరిస్తే అసెంబ్లీలో ఆ రోజు ఆయన మనసు వికలత చెంది ఆయన రానంటే ఆ పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందాన ఈ రోజు నేను అసెంబ్లీకి రాకుండా మరోసారి ప్రజాస్వామ్యాన్ని అపహాస్య పాలు చేస్తున్నది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. మొన్న ఎన్నికల్లో జరిగినట్టు ఏ విధంగా అయితే తీర్పునిచ్చారో రేపు వీళ్ళు అంటున్నట్లు మళ్ళీ అధికారంలోకి వస్తామని, ఏ విధంగా మీరు అధికారంలోకి వస్తారు? ఈసారి ఒక్క సీటు కూడా పులివెందుల్లో కూడా మీరు గెలవటం చాలా కష్టమవుతుందని మీ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ రోజుల్లోనే అంతరించిపోయే సమయం దగ్గర పడిందని, అందుకే మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారని పోలీస్ అధికారులను, ఉన్నతాధికారులను, ప్రజలను ఈ విధంగా మీరు బెదిరిస్తూ సమాజంలో మీరు మీ యొక్క నాయకులు ఏం చెప్పదలుచుకున్నారు? బెదిరిస్తున్నారు, రౌడీజం చేస్తున్నారు అంటే రాష్ట్రం ఈ రోజున మీరు చేసినటువంటి దగుల్బాజీతనానికి రాష్ట్రం కోలుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఎన్డీఏ సర్కార్ ఇక్కడ కూటమి ప్రభుత్వం చక్కటి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఈ రోజున పోలవరం కానీ రాజధాని నిర్మాణం కానీ తిరిగి చేపట్టి పనులు చేస్తూ ఉంటే ఓర్వలేక నిద్ర పట్టక ఇంకా 4.5 సంవత్సరాలు మీకు నిద్ర పట్టదు కాబట్టి మీరు మాట్లాడుతున్నటువంటి ప్రగల్భాలు మానుకోవాలని, బుద్ధి తెచ్చుకొని ప్రజాసేవ చేయాలని, మీకు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని, ప్రజలకు సేవ చేయాలని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాము. తాడువాయి రామకృష్ణ, భారతీయ జనతా పార్టీ.